స్టోరీస్. రామాపురంలో సీత, గీత పక్కపక్క ఇళ్లలో ఉంటారు. ఆ రెండిళ్లకు మధ్య ఒక మట్టి గోడ ఉంటుంది. పల్లెటూరి వాతావరణం. ఉదయం పూట పనులు ముగించుకున్న తర్వాత గీత గోడ దగ్గరికి వచ్చి సీతను పిలుస్తుంది. సీతా, ఓ సీతా, పనులన్నీ అయిపోయాయా? వంటగదిలోనే ఉన్నావా? కాస్త బయటికి రావే, కబుర్లు చెప్పుకుందాం. వస్తున్నాను గీతక్క. ఆవులకు కుడితి పెట్టి కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు కాలుస్తున్నాను. మా అత్తయ్య గారికి ఆకలేస్తుందేమోనని తొందరగా చేస్తున్నాను. అబ్బో, నీ అత్తగారంటే చాలా భక్తి శ్రద్ధలున్నట్టున్నాయే. పొద్దున్నే లేవడం, ఆ పేడ కల్లాపి చల్లడం, మళ్ళీ ఆవిడకు వేడివేడిగా వండి పెట్టడం. నీకు అలుపు రాదా సీత? అందులో అలుపేముందక్క. ఇంటి పనులు చేసుకోవడం మన బాధ్యత కదా. పైగా మా అత్తయ్య గారు చాలా మంచివారు. నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. నా చేతి వంటంటే ఆవిడకు చాలా ఇష్టం అనుకో. మా ఆయన రాము కూడా పొలం పనులకు వెళ్ళి అలసిపోయి వస్తారు కదా. వాళ్లకు వేలకంత ముద్ద పెట్టకపోతే ఎలా? పిచ్చిదానా, ఎంత అమాయకురాలువే నువ్వు. అత్తగారు మంచిదని నువ్వు అనుకుంటున్నావు గాని లోపల వాళ్ళ బుద్ధులు వేరుగా ఉంటాయి. ఈ రోజు మంచిగా మాట్లాడతారు, రేపు నీ నెత్తి మీద కూర్చుంటారు. నేను నా అత్తగారిని మొదట్లో నీలాగే నెత్తి మీద పెట్టుకుని పూజించానులే. ఆవిడ నన్ను వంటలక్కలా వాడుకుంది. అందుకే నేనిప్పుడు నా పద్ధతి మార్చేశాను. నా ఇంట్లో నాదే పెత్తనం. నా అత్తగారు నా ఎదురుగా మాట్లాడాలంటేనే వణికిపోతారు తెలుసా? సీత ఆశ్చర్యంగా, నిజమా గీతక్క? పెద్దవాళ్ళను అలా భయపెట్టకూడదు కదా, పాపం కదా. ఇందులో పాపమేముంది పిచ్చి సీత. మనం వాళ్ళను గౌరవిస్తే వాళ్ళు మనల్ని పని వాళ్ళలా చూస్తారు. నీకొక విషయం చెప్తాను విను. ఉదయం అంతా నువ్వు ఇంటి పనులు చేసి నడుము నొప్పితో బాధపడుతూ ఉంటావు. నీ అత్తగారు ఏం చేస్తారంట? హాయిగా మంచం మీద కూర్చొని ఆకులు ఒక్కపొడి దంచుకుంటూ తింటారు. ఇది ఎక్కడ న్యాయం? ఆవిడికి చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఆవిడ తన పని తాను చేసుకోవచ్చు కదా. సీత ఆలోచిస్తూ, అలా అంటావా అక్క? కానీ ఆవిడ వయసు పైబడిన వారు కదా. పని చేస్తే ఆయాసం వస్తుందని మా ఆయన రాము చెప్పారు. మగాళ్ళు అలాగే చెప్తారులేవే. వాళ్ళ తల్లే వాళ్ళకు గొప్ప. పెళ్ళాం ఎంత కష్టపడినా వాళ్ళకు కనిపించదు. నువ్వు నా మాటను, నేను చెప్పినట్టు చెయ్యి. నీ భర్త కూడా నీ గుప్పిట్లో ఉంటాడు. అత్తగారు నీ ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంది. సీత సందేహంగా, నేనేం చెయ్యాలక్క? నాకేం అర్థం కావడం లేదు. చూడు సీత, రేపటి నుండి పద్ధతి మార్చు. ఉదయం నిద్ర లేవగానే అత్తగారికి వేడి నీళ్ళు ఇవ్వడం మాని, చన్నీళ్ళివ్వు. వంట చేసిన వెంటనే వేడివేడి అన్నం వడ్డించుకు. నిన్నటి అన్నం ఏమైనా మిగిలితే అందులో కాస్త మజ్జిగ కలిపి ఆవిడకి పెట్టు. కొత్తగా వడిన కూరలు ఆవిడకేం పెట్టకే. అప్పుడు ఆవిడకు నీ విలువ తెలుస్తుంది. అయ్యో, అలా చేస్తే మా ఆయన రాముకి కోపం వస్తుందేమో గీతక్క. ఆయనకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. ఏం కోపం రాదు. మగాళ్ళకి మనసు మార్చడం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఇంట్లో పనులు ఎక్కువైపోయి తలనొప్పిగా ఉందని మంచం మీద పడుకో. ఏమీ తెలియనట్టు నటించు. అప్పుడు అత్తగారే భయపడి తన పనులు తాను చేసుకుంటుంది. నీ భర్తకు కూడా నువ్వు కష్టపడుతున్నావని జాలి కలుగుతుంది. నా మాట నమ్మవే. ఈ గీతక్క ఎప్పుడు నీకు చెడు చెప్పదు. నేను నా ఇంట్లో ఇలాగే చేసి దొరసానిలా బతుకుతున్నాను తెలుసా? సరే గీతక్క, నువ్వు నా మేలు కోరి చెబుతున్నావు కదా, నేను అలాగే చేస్తాను. ఎప్పుడు నేనే కష్టపడాలంటే నాకు నడువు నొప్పి వస్తుంది. అది అలా దారికిరా. సరే, మా ఆయన వచ్చే వేలయింది, నేను వెళ్తానిక. రేపు మళ్ళీ మాట్లాడుకుందాంలే. మరుసటి రోజు ఉదయం సీత ఇల్లు. కాంతమ్మ వరండాలో కూర్చునుంది. సీత ఇంకా వంటగదిలో నుండి రాలేదు. సీతా, అమ్మా సీతా, కాస్త దాహంగా ఉందమ్మా, మంచినీళ్ళిస్తావా? సీత లోపల నుండి విసుగ్గా, ఇప్పుడే ఇవ్వలేనత్తయ్యా. నాకేం పని పాట లేదా ఏమిటి? నీళ్ళు అక్కడే కొండలో ఉన్నాయి కదా, మీరే తీసుకుని తాగొచ్చుగా. కాంతమ్మ ఆశ్చర్యంగా, అదేంటమ్మా సీత అలా మాట్లాడుతున్నావు? రోజు నువ్వే ఇస్తావు కదా అని అడిగాను. కోపం ఎందుకమ్మా, నేనే వెళ్ళి తీసుకుంటానులే. సీత తనలో తాను గొనుగుతూ, గీతక్క చెప్పింది నిజమే. వీళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే. ఇలాగే గట్టిగా మాట్లాడాలి, లేకపోతే నా నెత్తి మీద ఎక్కుతారు. మధ్యాహ్నమయ్యింది. రాము పొలం నుండి ఇంటికొస్తాడు. బాగా అలసిపోయి ఉంటాడు. సీత, ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టు. అమ్మకు భోజనం పెట్టావా? సీత అసహనంగా, అందరికీ పెట్టడానికి నేనేమైనా యంత్రం అనుకున్నారా? మీకు వేడివేడిగా జొన్న రొట్టెలు చేశాను. మీ అమ్మగారికి నిన్నటి చల్లన్నం ఉంది, అది తినమని చెప్పండి. రాము కంగారుగా, అదేమిటి సీత, అమ్మకు చద్దన్నం ఎందుకు? పొద్దున్నే వండిన వేడన్నం లేదా? నాకు ఓపిక లేదు. నా ఒళ్ళు నొప్పులుగా ఉంది. రోజు నేను వేడివేడిగా వండి పెడుతుంటే ఆవిడ కూర్చొని తింటోంది. ఆవిడకు వయసు అయిపోతే ఏంటంట? ఇంట్లో కనీసం ముగ్గు వేయొచ్చు కదా, పచ్చడి నూర్చొచ్చు కదా. నా చేత అన్నీ చేయిస్తుంది. సీత, మతుండే మాట్లాడుతున్నావా? అమ్మ వయసు 70 ఏళ్ళు. ఆవిడ కంటి చూపు సరిగ్గా లేదు, నడుం వంగిపోయింది.
ఆవిడ పని చేస్తుందా లేదా అనేది నువ్వు లెక్కలు వేస్తున్నావా? ఎంతకాలం చాలా పద్ధతిగా ఉన్నావు, ఇప్పుడేమైంది నీకు? కాంతమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, రాము, నా కోసం మీరిద్దరు పోట్లాడుకోకండి నాయనా. నాకు ఆ చద్దన్నమే చాలులే. సీత కొంట్లో బాగా లేనట్టుంది. నువ్వు ఆ పిల్లనేమి అనకు, నేను తింటానులే. నువ్వు ఊరుకోమ్మా, నేను చూసుకుంటాను. సీత, రేపటి నుండి ఇలాంటి పనులు నా ఇంట్లో జరగకూడదు. అమ్మకి ఏ లోటు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇది నా ఆజ్ఞ. రాము కోపంగా బయటికెళ్ళిపోతాడు. సీతకు మరింత కోపం వస్తుంది. సీత తనలో తాను, గీతకు చెప్పింది జరిగింది. చూసావా, తల్లి మీద ఎంత ప్రేమో. నా కష్టం మాత్రం కనిపించదు. గీతక్కతో మాట్లాడి దీనికి ఒక దారి వెతకాలి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఇద్దరు గోడ దగ్గర కలుస్తారు. ఏమే సీత, ముఖం అలా మార్చుకున్నావు? ఏమైందంట? అత్తగారికి బుద్ధి వచ్చిందా లేదా? సీత ఏడుపు ముఖంతో, ఏం బుద్ధొస్తుంది గీతక్క? నువ్వు చెప్పినట్టే నిన్న చద్దన్నం పెట్టానా? మా ఆయన అది చూసి నా మీద కోపగించుకున్నాడు. మా అమ్మకు పనులు ఎందుకు చెప్తున్నావని గట్టిగా అరిచాడు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నువ్వేమో మగాళ్ళు దారికొస్తారు అన్నావు. మా ఆయనేమో నన్నే తిడుతున్నాడు. గీత నవ్వుతూ, హోసి ఎర్రిదానా, మొదటిసారి కదా, అలాగే అరుస్తారు. మనం భయపడితే వాళ్ళు మరింత రెచ్చిపోతారు. నువ్వు వెనక్కి తగ్గకూడదు. ఈరోజు మరింత గట్టిగా ఉండు. అసలు అత్తగారితో మాట్లాడటమే మాని, ఆవిడ బట్టలు ఉతకడం మాని, నీ వస్తువులేమీ ఆవిడకివ్వకు. ఇంట్లో వంట చేసినప్పుడు కూరలో ఉప్పు ఎక్కువగా వెయ్యి. అత్తగారికి వడ్డించేటప్పుడు కారం ఎక్కువగా వెయ్యి. ఆవిడ తినలేక వదిలేస్తుంది. అప్పుడు మీ ఆయనకు, చూసారా నేనెంత కష్టపడి వండినా మీ అమ్మ వంకలు పెడుతోంది అని చెప్పు. ఈ దెబ్బతో అత్తగారు నీ దారికి రావాల్సిందే. నిజంగానే అక్క, ఈసారి మా ఆయన నన్ను ఏమీ అనరు కదా? నా మాట విను. గీతక్క చెప్పిందంటే అందులో ఒక అర్థం ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. పల్లెటూరి ఆడవాళ్ళం మనం. మగవాళ్ళని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నా అత్తగారికి నేను పెట్టిందే భిక్ష. మా ఆయన నా మాట చెవదాటడు. నువ్వు కూడా నాలాగే మహారాణిలా బ్రతకాలి, సరేనా? వెళ్ళి పనులు చూసుకో. అలాగేనక్క, నువ్వెంత తెలివైన దానివి. నాకన్నీ నేర్పిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే చేసి. మరో 2 రోజులు గడిచాయి. సీత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కాంతమ్మ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇంట్లో వాతావరణం దారుణంగా తయారైంది. కోడలా, సీత, నాకు చాలా వణుకుగా ఉందమ్మా. జ్వరం వస్తున్నట్టుంది. కాస్త ఆ పాత దుప్పటిస్తావా? కప్పుకుంటాను. దుప్పడెక్కడుందో నాకు తెలీదు. మీ వస్తువులు మీరే వెతుక్కోవాలి. నేను మీ ఇంట్లో పనిదాన్నా ఏంటి? నాకే 1000 పనులున్నాయి. ఊరికిని పిలవకండి. కాంతమ్మ కన్నీరు కారుస్తూ, సీత, నేనేం పాపం చేశానమ్మా? నేను నా సొంత బిడ్డలా చూసుకున్నానే. నా మీద ఎందుకంత కోపం పెంచుకున్నావు? వృద్ధాప్యంలో ఉన్న నన్ను కష్టపెట్టడం నీకు న్యాయమా? మళ్ళీ అదే మాట. వృద్ధాప్యం అని చెప్పి ఏ పని చేయకుండా కూర్చొని తింటున్నారు? పక్కింటి గీతక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు అన్ని పనులు చేస్తోంది తెలుసా? మీరు మాత్రం మహారాణిలా కూర్చున్నారు. నేనేమో రాజరంపాన పడాలా? ఇదెక్కడి న్యాయం? ఈ ఇంట్లో మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అప్పుడు పొలం నుండి రాము వస్తాడు. సీత మాటలు విని ఆగిపోతాడు. సీత, ఏమిటా మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మను పట్టుకుని ఆ మాటలు అనడానికి నీకెంత ధైర్యం? సీత మొండిగా, అవును అన్నాను. తప్పేంటి? నేను ఈ ఇంట్లో మంచిని కాదా? నా కష్టం మీకు కనిపించదా? పక్కింటి గీతక చెప్పింది అక్షరాల నిజం. మీరు మీ అమ్మను నెత్తి మీద పెట్టుకుంటున్నారు, నన్ను మాత్రం కాల రాస్తారు. రాము తీవ్రమైన కోపంతో, గీత, పక్కింటి గీతన నీకు ఈ బుద్ధులు నేర్పుతోంది. ఆవిడ మాటలు విని కన్న తల్లి లాంటి నా అమ్మను ఇంత కష్టపెడుతున్నావా? గీత లాంటిదో ఊరందరికీ తెలుసు. ఆమెకు గయ్యాలి. ఆమె మాటలు విని నీ కాపురం నువ్వే నాశనం చేసుకుంటున్నావు సీత. గీతక్క చాలా మంచిది. నా కష్టం చూసి ఓర్వలేక నాకు బుద్ధులు చెప్పింది. నా కళ్ళు తెరిపించింది. ఆవిడ తన కాపురాన్ని ఎంత చక్కగా చూసుకుంటుందో దిద్దుకుంటుందో నాకు తెలుసు. మీరు నన్ను మోసం చేయలేరు. ఓహో, ఆవిడ మాటలు నీకు వేదాలైపోయాయా? కట్టుకున్న వాడి మాట కంటే పక్కింటి వాళ్ళ మాటలే నీకు నిజంగా తోచాయా? అయితే విను సీత, ఈ రాముకి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే ఏది ముఖ్యం కాదు. నా తల్లిని కడుపులో పెట్టుకుని చూసుకునే ఇల్లాలు నాకు కావాలి, కానీ పక్కింటి వాళ్ళ మాటలు విని ఇంటిని నరకంగా మార్చి ఆడదు నాకొద్దు. సీత అహంకారంతో, అయితే నన్నేం చేయమంటారు? నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి ఏమాత్రం తగవు. నా మీద నమ్మకం లేదు. నీకు బుద్ధొచ్చే వరకు ఇక్కడుండే హక్కు నీకు లేదు. దయచేసి నీ వస్తువులు బట్టలు తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో. నీకు మంచి చెడులు నేర్పించేంత వరకు ఈ గడప తొక్కొద్దు. వెళ్ళు. వద్దురా రాము, ఆ పిల్లకి బుద్ధి లేదు. నువ్వు కోప్పడికిరా నాయనా. ఆ పిల్లను పంపించకరా. లేదమ్మా, దీనికి సరైన శాస్తి జరగాలి. పక్కింటి వాళ్ళ మాటలు విని సొంత ఇంటిని తగలబెట్టుకునే బుద్ధిహీనురాలికి ఇదే తగిన శిక్ష. బయలుదేరు సీత. సీత ఆశ్చర్యపోతుంది. రాము అంత కఠినంగా మాట్లాడతాడని
ఆమె ఊహించనేలేదు. తన పంతం నెగ్గకపోవడంతో పౌరుషంగా లోపలికెళ్ళి తన బట్టల ఒక సంచిలో సర్దుకుంటుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఇల్లు వదిలి బయటకొస్తుంది. సీత తన మనసులో, వీళ్లకు నా విలువ తెలియదు, నేను లేకపోతే ఈ ఇల్లు ఎలా నడుస్తుందో నేను చూస్తాను. నేను పుట్టింటికి వెళ్తున్నానని గీతక్కకి చెప్తే ఆవిడ నాకు తోడుగా వస్తుంది. ఈ రాముగారికి గీతక్కే బుద్ధి చెప్తుంది. సీత సంచి పట్టుకుని గీత వాళ్ళ ఇంటి వైపు నడుస్తుంది. గీత ఇంటి వాకిలి ముందు ఆగుతుంది. లోపల నుండి గీత గొంతు వినిపిస్తుంది. సీత గోడచాటున నిలబడి చూస్తుంది. గీత చాలా వినయంగా భయపడుతూ, అత్తయ్యగారు, వేడి నీళ్లు కాచాను, స్నానం చేస్తారా? ఈ రోజు మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి నూరాను. మీకు ఆకలిస్తుందేమో, ముందు మీరు భోజనం చేయండి, నేను తర్వాత తింటానులేండి. సూరమ్మ గీత అత్తగారు. వద్దులే గీత, ముందు మా అబ్బాయి సూరికి పెట్టు, వాడు పొలం నుండి వచ్చాడు కదా, నేను కాసేపు ఆగి తింటానులే. గీత, అమ్మకి ముందు అన్నం పెట్టు, నేను తర్వాత తింటాను. అమ్మకి ఏ లోటు రానివ్వకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? పనికి మనల పనులు చేస్తే ఊరుకునేదే లేదు. అలాగేనండి, అత్తయ్య గారంటే నాకు ప్రాణం కదండి, మీరు చెప్పినట్టే చేస్తాను. అత్తయ్య గారు, దయచేసి వచ్చి కూర్చోండి, నేను వడ్డిస్తాను. మీ కాళ్ళు ఏమైనా నొప్పిగా ఉన్నాయా? రాత్రి పడుకునే ముందు కాస్త నూనె రాసి మర్దన చేస్తానులేండి. ఇదంతా చూస్తున్న సీత నోట మాట రాలేదు. తను కలకంటుందా అనిపించింది. తనకు ఎదురు తిరిగి మాట్లాడమని అత్తగారికి అన్నం పెట్టొద్దని చెప్పిన గీత తన ఇంట్లో మాత్రం తన భర్తకు అత్తగారికి ఎంత వినయంగా సేవ చేస్తుందో చూసి సీతకు తల తిరిగిపోయింది. గీత నటించిన నాటకం సీతకు అర్థమైంది. సీత గట్టిగా కోపంతో వాకిట్లోకెళ్ళి, గీతక్క, ఓ గీతక్క, బయటికి రా. గీత కంగారుగా బయటకొచ్చి సీత చేతిలో సంచి చూసి, ఏంటే సీత, ఆ సంచేమిటి? ఎక్కడికెళ్తున్నావు? నువ్వు నాకు చెప్పిన నీతులేంటి గీతక్క? నువ్వు నీ ఇంట్లో చేస్తున్న పనులేంటి? అత్తగారిని ఎదిరించమని భర్తను గుప్పెట్లో పెట్టుకోమని నా చెవులో ఊదావే. నిన్నేదో నా సొంత అక్కలా నమ్మి నా కాపురం కూల్చుకున్నాను. మా ఆయన నన్ను ఇంటి నుండి గెంటేశాడు. నువ్వేమో నీ అత్తగారికి భర్తకి వంగి వంగి దండాలు పెడుతున్నావు. ఎంత మోసం చేశావే నన్ను. గీత వెటకారంగా నవ్వుతూ, పోసి పిచ్చిదానా, నీకు బుర్ర లేదని నాకు అర్థమైంది. నేను గోడ మీద కూర్చుని కాలక్షేపానికి 4 మాటలు చెప్పాను. నీకు బుద్ధి ఉండొద్దు. నా ఇల్లు నా ఇష్టం. నా అత్తగారికి నేను సేవ చేసుకోకపోతే నా భర్త నన్ను ఊరుకుంటాడా? నా కాపురం నేను ఎందుకు నాశనం చేసుకుంటాను? ఏదో కోడళ్ళన్నాక అత్తగారుల మీద కోపం ఉండడం సహజం. ఆ కోపంలో 4 మాటలు అన్నానంతే. అవి పట్టుకుని నువ్వు మీ ఇంట్లో యుద్ధం చేస్తే నేను బాధ్యురాలను ఎలా అవుతాను? నీ తెలివి తక్కువతనానికి నన్ను అనక దయచేయి. ఇంకా మా ఆయన చూస్తే నన్ను తిడతాడు. గీత ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ సంచి కింద పడేసి తన బుద్ధిహీనతను తలచుకుని బాధపడుతుంది. అయ్యో భగవంతుడా, ఎంత పొరపాటు చేశాను. కన్న తల్లిలా చూసుకునే అత్తగారిని నేను నా చేతులతో కష్టపెట్టాను. నా కోసం రేయింబగళ్ళు కష్టపడి నా భర్త మనసు నొప్పించాను. లేనిపోని గొప్పల కోసం పక్కింటి వాళ్ళ చెడు సలహాలు విని నా సుందరమైన కాపురాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను. ఇంటి గుట్టు ఇల్లాలికి ప్రాణం. ఆ గుట్టును పక్కింటి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళాడే నాటకానికి నేను బలైపోయాను. నా భర్త దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. వాళ్ళు నన్ను క్షమించే వరకు ఆ ఇంటి గడప దాటి బయటికి రాను. పక్కింటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. సీత కన్నీళ్లు తుడుచుకుని తన సంచి తీసుకుని తిరిగి తన ఇంటి వైపు వేగంగా అడుగులేస్తుంది. రాము కాంతమ్మలను క్షమాపణ అడగాలని నిశ్చయించుకుంది. ఈ కథలోని నీతేంటంటే, పక్కవారి చెడు సలహాలు చాడీలు విని మన సొంత బుద్ధిని వాడుకోకపోతే మన కాపురమే కూలిపోతుంది. మన ఇంటి వ్యవహారాలు, మన కుటుంబ సభ్యుల ప్రేమను ఎప్పుడూ ఇతరుల మాటలతో బేరీజు వేసుకోకూడదు. ఇతరులు చెప్పేది విని గుడ్డిగా నమ్మేవారు చివరకు ఒంటరిగా మిగిలిపోతారు. రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. రామయ్యకు 10 ఎకరాల సారవంతమైన పొలం ఉంది. ఇంట్లో పాడి ఆవులు, పొలంలో పండే ధాన్యం, పెరట్లో కూరగాయలు, ఇలా ఏ లోటు లేని సంసారం వారిది. కాని ఆ ఇంటి ఇల్లాలు కాంతమ్మకు మాత్రం ఒక పెద్ద జబ్బుంది. అది లోభం. ఇంట్లో వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టదు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఇవ్వదు, ప్రతి పైసా కోసం ప్రాణాలు తీసుకుంటుంది. రామయ్య, ఆమె కుమారుడు మధు ఆమెతో వేగలేక మౌనంగా భరిస్తుంటారు. మధుకు సుశీలతో వివాహం జరుగుతుంది. సుశీల ఎంతో గుణవంతురాలు, తెలివైనది కూడా. అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు అత్తగారి పిసినారితనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రోజు గొడవ పడడం కంటే ఆమెకు అర్థమయ్యేలా ఒక గుణపాఠం చెప్పాలని సుశీల నిశ్చయించుకుంటుంది. కాంతమ్మ కోపంగా అరుస్తూ, ఏమండి, అసలు మీకు బుద్ధి అనేది ఉందా? తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచారు కదా, ఆముదం దీపం ఎందుకు వెలిగించారు?
చీకట్లోనే పనులు చేసుకోలేరా? నూనె ఎంత ఖర్చు అవుతుందో మీకేమైనా లెక్కుందా? రామయ్య భయపడుతూ, అరే కాంతమ్మ, ఉదయాన్న చీకట్లో పశువుల పాకలోకి వెళ్ళాలి కదా. అక్కడ ఏవో పాములో తేలో ఉంటే కనవదు. ప్రాణాల కంటే ఆమద నూనె ఎక్కువ కాదు కదా. కాంతమ్మ వెటకారంగా, ఓహో, ప్రాణాలంత విలువైపోయాయా మీకు? పాము కరిస్తే ఊరు చివరన్న చెట్టు ఆకు పసరు రాస్తే సరిపోతుంది. దానికి డబ్బులు అవసరం లేదు. కానీ ఈ ఆమద నూనె అంగడికి వెళ్ళి కొనుక్కోవాలి కదా. నిన్ననే పావుల పెట్టి నూనె తెచ్చాను. సగం మీరు ఒక్క రాత్రిలోనే వాడేశారు. ఇలా అయితే నేను ఈ ఇంటిని ఎలా నెట్టుకురావాలి? నా కర్మకాలి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. అంతలో కుమారుడు మధు పొలం వెళ్ళడానికి సిద్ధమై బయటకొస్తాడు. అతని కండువా బాగా చిరిగిపోయి ఉంటుంది. అమ్మా, ఈ కండువ పూర్తిగా చిరిగిపోయింది. రేపు ఊర్లో సంత జరుగుతుంది కదా, ఒక కొత్త కండువ కొనుక్కుంటారు. నాకు ఒక 2 రూపాయలు ఇవ్వమ్మా. 2 రూపాయలా? ఆ కండువాకేమైందిరా? ఒక మూల ఏదో చిన్న చిరుగు పడితే దాన్ని పారేస్తారా? నీకు దేవుడు 2 చేతులు ఇచ్చింది దేనికంట? ఆ చిరుగును దారంతో కుట్టుకో. ఆ కండువ ఇంకా 10 ఏళ్ళు ఆడొచ్చు. మా తాతగారి కండువ మా నాన్నగారు వాడారు. మా నాన్నగారిది నా తమ్ముడు వాడాడు. మీకేమో అన్ని కొత్తవి కావాలి. నా దగ్గర చిల్లిగవ్వలేదు. వెళ్ళు, పొలం పనులు చూసుకో. మధు నిట్టూరుస్తూ, సరేలేమ్మా, నీ దగ్గర అడగడమే నా తప్పు. రోజంతా పొలంలో మట్టిలో ఎండలో కష్టపడేది. ఆ కాస్త గొడ్డమ్మకు కూడా కొనుక్కోలేనప్పుడు ఈ బతుకు ఎందుకు దేవుడా అనిపిస్తుంది. మధు బాధగా పొలానికి వెళ్ళిపోతాడు. చూసావా కాంతమ్మ, వాడెంత బాధపడ్డాడు. ఇంట్లో ధాన్యానికి కొదవలేదు. ఎంతో డబ్బు మూటగట్టి పెట్టాం. ఆ డబ్బు ఎవరి కోసం? వాడు అడిగిన కండువ కొనిస్తే ఏమవుతుంది? కాంతమ్మ కోపంగా, మీరు నోరమయ్యండి. నాకేం పిచ్చి కాదు డబ్బు దాచడానికి. రేపొద్దున ఏ కరువు వస్తుందో, ఏ వానలు పడవో ఎవరికి తెలుసంట. అప్పుడు ఈ డబ్బే కదా మనల్ని కాపాడేది. నా ముందు ఎక్కువ మాట్లాడకండి. వెళ్ళి పశువులకు గడ్డెయ్యండి. నా మాట వినకపోతే ఈ రోజు మధ్యాహ్నం మీకు భోజనంలో మజ్జిగ కూడా పోయాను. రామయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లోపల జరుగుతున్నదంతా సుశీల వింటుంది. సుశీల వంట చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. కాంతమ్మ అక్కడికొస్తుంది. ఏవే కోడలా, వంట మొదలు పెట్టావా? నేను చెప్పినట్లు చేస్తున్నావా లేదా? సుశీల చాలా వినయంగా నటిస్తూ, అత్తయ్య, మీరు చెప్పినట్లే చేస్తున్నాను. మీ తెలివితేటలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అత్తయ్య. మీరు ఈ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి. మీరు చెప్పిన ప్రతి అక్షరం నాకు వేదవాక్కు. కాంతమ్మ గర్వంగా మురిసిపోతూ, అలా రా దారికి. మా అమ్మ నాకు చిన్నప్పటి నుండే పొదుపు ఎలా చేయాలో నేర్పింది. ఈ రోజుల్లో ఆడవాళ్లకు ఆ బుద్ధి ఎక్కడుందంట? సరేలే, వంట సంగతి చెప్పు. పప్పు ఎలా వండుతున్నావు? మీరు చెప్పినట్లే అత్తయ్య. నలుగురికి వండాలి కాబట్టి ఒక చిన్న గుప్పెడు పప్పు తీసుకున్నాను. దానికి సరిపడా నీళ్లు పోశాను. ఉప్పు ఖర్చు అవుతుందని చిటికెడు మాత్రమే వేస్తున్నాను. ఇక కారం అంటారా? నిన్న మీరు కారం డబ్బా తాళం తీయలేదు కాబట్టి కారం వేయడం లేదు. సబాష్ కోడలా, కారం లేకపోతేనే కడుపుకు మంచిది. ఆ పప్పులో ఒక్క చుక్క నూనె వెయ్యి చాలు. పొయ్యిలో కర్రలు ఎక్కువగా పెట్టకు. 2 చిన్న పుల్లలు పెడితే చాలు. ఆ శాఖకే అన్నం పప్పు ఉడికిపోవాలి. కట్టెలు కొనాలంటే తడిసి మోపెడైపోతుంది. నేను పక్కింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉచితంగా దొరికే కూరగాయలున్నాయేమో చూసొస్తాను. కాంతమ్మ సంతోషంగా బయటికి వెళ్తుంది. సుశీల తనలో తాను నవ్వుకుంటూ, నా ప్రియమైన అత్తగారు, మీ పిసినారితనం ఈ రోజుతో తారాస్థాయికి చేరుతుంది. మీరు ఏమనుకున్నారో దానికి 10 రెట్లు పొదుపు చేసి చూపిస్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తిండి ముఖ్యమని, డబ్బు కాదని. ఈ రోజుటి నుండి ఈ ఇంటి వంట రూపురేఖలు మారిపోతాయి, చూస్తూ ఉండండి. మధ్యాహ్నం రామయ్య, మధు పొలం నుండి అలసిపోయొచ్చి ఆకుల్లో భోజనానికని కూర్చుంటారు. కాంతమ్మ కూడా కూర్చుంటుంది. కోడలా, ఆకలితో కడుపు మండిపోతుంది. తొందరగా వేడివేడి అన్నం వడ్డించు తల్లి. అవును సుశీల, ఈరోజు పొలంలో పని చాలా కష్టంగా అనిపించింది. మంచి పప్పు నెయ్యి వడ్డించు. సుశీల మందహాసంతో, అలాగేనండి. ముందుగా అన్నం, ఆ తర్వాత అత్తగారి సూచనల మేరకు వండిన ప్రత్యేకమైన పప్పు. సుశీల గిన్నెలో నుండి నీళ్లలా ఉన్న పప్పును వడ్డిస్తుంది. అందులో పప్పు బద్దలు భూతత్వం పెట్టి వెతికినా కనిపించవు. రామయ్య ఆశ్చర్యంగా ఆకులు చూస్తూ, ఏంటి కోడలా ఇది? పప్పు అన్నావు, కేవలం పసుపు నీళ్లు పోసావు. ఇందులో పప్పేది, కారం ఏది? కనీసం ఉప్పు కూడా లేదు. మధు కోపంగా, సుశీల, ఏంటి వంట? ఇది పప్పు అంటారా లేక నీళ్లు చారా అంటారా? నోట పెట్టుకుంటే గొంతు దిగడం లేదు. కాంతమ్మ కంగారుగా, నోరు మొయ్యండి మీరిద్దరు. అదొక అమృత గుళిక లాంటి పప్పు. మా కోడలు ఎంత అద్భుతంగా వండిందో చూడండి. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఎక్కువ పప్పు తింటే కడుపు ఉబ్బరం వస్తుంది. కారం తింటే రోగాలు వస్తాయి. నెయ్యి తింటే లావైపోతారు. అందుకే నా కోడలు నేను చెప్పినట్లు అద్భుతంగా వండింది. సుశీల చాలా గర్వంగా, అవునత్తయ్య, మీరు చెప్పినట్లే ఒక గిన్నె నీళ్లలో 2 పప్పు గింజలు వేసి బాగా ఉడకబెట్టాను. కట్టెలు ఆదా అవ్వాలని పొయ్యిని సగం మంట మీదే ఉంచాను.
అందుకే కాస్త పచ్చి వాసన వస్తుంది. కానీ మనకు కావాల్సింది కడుపు నిండటమే కదా, డబ్బు ఆదా కావడమే కదా మన లక్ష్యం. మామగారు, మీరు ఆ పప్పు నీళ్లతో అన్నం తినేయండి. రుచి కోసం నాలుకను కొరుక్కుంటే రేపు దరిద్రం వస్తుందని మా అత్తగారు చెప్పారు కదా. రామయ్య, మధు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వారికి పరిస్థితి అర్థమవుతుంది. సుశీల బుద్ధిపూర్వకంగానే అత్తగారి మాటలను తప్పు పట్టడానికి ఇలా చేస్తుందని గ్రహించి మౌనంగా ఆ నీళ్ల అన్నం మింగుతారు. కాంతమ్మ కూడా ఆ రుచిలేని అన్నం తినలేక లోపల బాధపడుతూనే పైకి మాత్రం గంభీరంగా తింటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగున ఉండే పద్మ, కమల మాట్లాడుకోవడానికని కాంతమ్మ ఇంటికొస్తారు. ఏమే కాంతమ్మ, బాగున్నావా? నేను సంతలో నువ్వు కనిపించలేదేంటి? అంతా కులాసైనాయి కదా. అవునే కాంతమ్మ, నీ కోడలొచ్చినప్పటి నుండి నువ్వు బయటికే రావడం లేదు. అంతా కోడలే చూసుకుంటోందా ఏంటి? అబ్బే అదేం లేదులే పద్మ, ఈ ఇంట్లో పనులు సరిపోతున్నాయి. ఆయన సంతలో కొనేందుకు ఏముంది, అంతా వృధా ఖర్చు. సరే గాని సుశీల, పద్మమ్మ, కమలమ్మ వచ్చారో వాళ్ళకి తాగడానికి ఏమైనా తీసుకుని రామ్మా. లోపల వాళ్లకు మజ్జిగ తీసుకురావద్దని కేవలం నీళ్లు తీసుకురమ్మని సైగ చేస్తుంది. సుశీల లోపల నుండి బయటకొస్తూ వేడి నీళ్లు తీసుకునొచ్చి పద్మ, కమల చేతిలో పెడుతుంది. తాగండి పెద్దమ్మల్లారా. పద్మ ముంతలో చూసి ఆశ్చర్యపోతూ, ఏంటే సుశీల ఇది? కేవలం వేడి నీళ్లు తెచ్చావు? ఈ ఊర్లో ఇంటికొచ్చిన వాళ్ళకు కనీసం బెల్లం ముక్క, మజ్జిగ ఇవ్వడం ఆచారం కదా. మీ ఇంట్లో ఆచారం మారిపోయిందా? సుశీల చాలా అమాయకంగా నటిస్తూ, అయ్యో పద్మమ్మ గారు, మా అత్తగారు ఎంత గొప్పవారో మీకు తెలీదు. నిన్ననే నాకొక గొప్ప పాఠం చెప్పారు. ఇంటికొచ్చిన అతిథులకు మజ్జిగిస్తే వాళ్ళ గొంతు పట్టుకుంటుంది, బెల్లమిస్తే పళ్ళు పుచ్చిపోతాయి, అదే వేడి నీళ్ళిస్తే వాళ్ళ కడుపులోని రోగాలు పోతాయి, పైగా మన ఇంటికి ఏ ఖర్చు రాదు, రూపాయి ఆదా అవుతుంది అని మా అత్తగారు బోధించారు. ఆమె అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నాను. ఇదంతా మా అత్తగారి చలవే. కాంతమ్మ ముఖం అవమానంతో ఎర్రబడుతుంది. కమల నవ్వుతూ, హోహో, కాంతమ్మ బుద్ధి అంత గొప్పదా? నీ పొదుపు గురించి ఊరంతా చెప్పుకుంటారు గాని ఇంటికి వచ్చిన వాళ్లకు మజ్జిగ కూడా ఇవ్వలేనంత పిసినారితనమని మాకిప్పుడే అర్థమైందే కాంతమ్మ. మాకు నీ వేడి నీళ్ళొద్దులే గాని మేం వెళ్ళొస్తాం. పద్మ, కమల కాంతమ్మను హేళన చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోతారు. కాంతమ్మ కోపంతో రగిలిపోతూ లోపలికెళ్తుంది. ఏవే కోడలా, ఏంటా మాటలు? నా పరువు బజారున పడేస్తావా? వాళ్లకు మజ్జిగివ్వకపోతే ఊరుకోక నా పేరు చెబుతావా? సుశీల శాంతంగా, నేను తప్పేం మాట్లాడానత్తయ్య గారు? మీరు చెప్పిందే నేను చేశాను. మన ఇంటి రహస్యాలు వాళ్లకు చెప్పి మన గొప్పతనం చాటాను. పొదుపు చేయడం పరువు తక్కువ పనా అత్తయ్య? మీరే కదా ప్రతి పైసా దాచమన్నారు. కాంతమ్మకు ఏమీ పాలుపోలేదు. కోడలు తన మాటలతోనే తనను కట్టిపడేస్తుందని అర్థమవుతుంది. కాని తన తప్పును ఒప్పుకోవడానికి ఆమె అహంకారం అడ్డొస్తుంది. సాయంత్రం కాంతమ్మ వీధిలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక వీధి వ్యాపారి పాత పాడైపోయిన కూరగాయలు, పురుగు పట్టిన కందిపప్పు అమ్ముతూ ఉంటాడు. అమ్మగారు, కూరగాయలు, పప్పులు చాలా చౌకగా ఇస్తున్నారు. ఈ పప్పు చూడండి, నిన్నటిదే కొద్దిగా పురుగు పట్టిందంతే. ఈ ఎండలో పెడితే పారిపోతాయి. బజార్లో 2 రూపాయలున్న ఈ పప్పు మీకు కేవలం 2 అనాలకే ఇస్తాను. కాంతమ్మ ఆశగా చూస్తూ, నిజంగా 2 అనాలకే ఇస్తావా? కొద్దిగా పురుగులున్నాయంతే, కడిగితే పోతాయిలే. కూరగాయలు కూడా వడలిపోయాయి కానీ ఉడకబెడితే అవే మెత్తబడతాయి. నాకు 2 అనాల పప్పు, 1 ఆనకు ఆ వంకాయలు ఇచ్చేయి. కాంతమ్మ సంతోషంగా ఆ పాడైపోయిన సరుకులు కొని ఇంటికొస్తుంది. ఇంట్లో సుశీలకు ఆ సరుకులిస్తుంది. చూసావా కోడలా, ఈ రోజు నా తెలివితేటలతో ఎంత డబ్బు ఆదా చేశానో. బజార్లో 5 రూపాయలు అయ్యే సరుకులు కేవలం 3 అనాలకు తెచ్చాను. ఈ పప్పు బాగా కడిగి ఆ వంకాయల కోసం ఈ రాత్రికి అద్భుతమైన కూర వండు. మా అమ్మగారు, మధు పొలం వెళ్లారు. వాళ్ళు వచ్చేసరికి వంట సిద్ధం చెయ్యి. సుశీల ఆ సరుకులు చూసి ఆశ్చర్యపోతూ, అత్తయ్య, ఈ పప్పంతా బూజు పట్టింది, పురుగులు పరుగులెడుతున్నాయి, వంకాయలు లోపల కుళ్ళిపోయున్నాయి. ఇవి తింటే ప్రాణాలకి ప్రమాదం కదత్తయ్య, వీటిని పారేద్దాం. కాంతమ్మ కోపంగా అరుస్తూ, నోరమయ్యవే, నా డబ్బుతో కొన్న సరుకులు పారేయడానికి నీకెంత ధైర్యం? ఆ పురుగులు తీసేసి వండు. నిప్పు మీద ఉడికితే పురుగులైనా బూజైనా చావాల్సిందే. నేను చెప్పినట్లు వండు, మారు మాట్లాడుకో. సరేనత్తయ్య, మీరు ఎలా చెబితే అలాని. సుశీల తనలో తాను, మీ పిసినారితనం ఈరోజు మీ ప్రాణాల మీదకు తీసుకొస్తుందని నాకు తెలుసు. కాని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప మారరు. సుశీల ఆ పాడైపోయిన పప్పును అలాగే ఉడకబెడుతుంది. రాత్రి 8 గంటలు. రామయ్య, మధు ఇంటికి రాలేదు. కాంతమ్మొక్కతే భోజనానికి కూర్చుంటుంది. ఆ రామయ్య నా కొడుకు ఎప్పుడొస్తారో ఏమో.
నాకు ఆకలి దహించుకుపోతుంది. నేను తినేస్తాను కోడలా. ఆ పప్పు కూర తీసుకొనిరా. సుశీల ఆ పాడైపోయిన పప్పు కూరను వడ్డిస్తుంది. కాంతమ్మ ఆబగా ఆ అన్నం పప్పు తింటుంది. తిన్న అరగంటకి కాంతమ్మ కడుపులో భయంకరమైన నొప్పి మొదలవుతుంది. అమ్మా, నా కడుపు కాలిపోతుంది. నా పేగులు తెగిపోతున్నట్లున్నాయి. అయ్యో దేవుడా! సుశీల, ఓ సుశీల, రావే తల్లి, నాకేదో అయిపోతుంది. సుశీల పరిగెత్తుకుంటూ వస్తుంది. కాంతమ్మ కళ్ళు తేలేస్తూ చెమటలు పట్టి నేల మీద పడిపోతుంది. అదే సమయానికి రామయ్య, మధు ఇంటికొస్తారు. కాంతమ్మ పరిస్థితి చూసి కంగారు పడతారు. ఏమైంది నా భార్యకు? కాంతమ్మ, కళ్ళు తెరువు. మధు, తొందరగా వెళ్ళి మన ఊరి నాటు వైద్యుడు సోమయ్యను పిలుచుకురా. ఊరుకు. మధు పరిగెత్తుకుంటూ వెళ్లి సోమయ్యను తీసుకొనొస్తాడు. సోమయ్య కాంతమ్మ నాడీ పట్టుకుని పరీక్షిస్తాడు. రామయ్య గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె కడుపులో ఏదో విషపూరితమైన ఆహారం వెళ్ళింది. తక్షణం నేను తయారు చేసిన సంజీవిని చూర్ణం ఇవ్వకపోతే తెల్లారేసరికి ప్రాణాలు దక్కడం కష్టం. అయ్యో దేవుడా, వెంటనే ఆ మందు ఇవ్వండి వైద్యుడు. నా భార్య ప్రాణాలు నిలబెట్టండి. ఇస్తాను రామయ్య గారు, కానీ ఈ చూర్ణం చాలా అరుదైన మూలికలతో హిమాలయాల నుండి తెప్పించిన వేర్లతో తయారు చేస్తారు. దీని ఖరీదు 5 రూపాయలు అవుతుంది. ఈ డబ్బు ఇస్తేనే వెంటనే మందు ఇస్తాను. అప్పటి వరకు కడుపు నొప్పితో మూలుగుతున్న కాంతమ్మ 5 రూపాయలు అనగానే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. కాని ఆమె మాట్లాడే స్థితిలో లేదు. ఆగండి సోమయ్య గారు, 5 రూపాయలా? అంత డబ్బు మేమిచ్చుకోలేము. మా అత్తగారికి డబ్బంటే ప్రాణం. ఆమె ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ 5 రూపాయలు వృధాగా ఖర్చు పెట్టడానికి ఆమె అస్సలు ఒప్పుకోరు. రామయ్య కోపంగా, సుశీల, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? నా భార్య ప్రాణాల కంటే 5 రూపాయలు ఎక్కువ. నా దగ్గర డబ్బుంది, నేను ఇస్తాను. సుశీల గట్టిగా, లేదు మామగారు, నిన్ననే అత్తగారు నాకు ఒక ఉపదేశం చేశారు. ప్రాణాలు పోయినా సరే డబ్బులు ఖర్చు పెట్టకూడదు, డబ్బుంటే దరిద్రం రాదు అని చెప్పారు నాకు. ఆమె మాటను నేను జవదాటను. నేను వెళ్లి పెరట్లో ఉన్న వేప ఆకులు కాస్త మట్టి తీసుకొనొచ్చి అత్తగారి కడుపుకు రాస్తాను. అంత తగ్గిపోతుందిలే. దానికి 1 పైసా కూడా ఖర్చు కాదు. సోమయ్య గారు, మీరిక దయచేయొచ్చు. మేము ఆ 5 రూపాయలు మీ చూర్ణానికి ఇవ్వలేము. కాంతమ్మకు కోడలన్న మాటలు చెవిలో సీసం పోసినట్లు అనిపించాయి. తన సొంత ప్రాణం పోతున్న సమయంలో, తాను బతికితే చాలు దేవుడా అనుకుంటున్న తరుణంలో కోడలు తన సొంత మాటలతోనే తనను అడ్డుకోవడం చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. డబ్బు కంటే ప్రాణం ఎంతో విలువైనదని ఆ క్షణంలో ఆమెకు జ్ఞానోదయమైంది. నొప్పిని భరిస్తూనే కాంతమ్మ గట్టిగా అరుస్తుంది. వత్తే సుశీల, నన్ను చంపకే. ఆ మట్టి ఆకులు నాకొద్దు. వైద్యుడు, అయ్యా సోమయ్య గారు, నా దగ్గర పెట్టెలో 5 కాదు 10 రూపాయలున్నాయి. అన్నీ మీకే ఇచ్చేస్తాను. ముందా మందు నా నోట్లో పోయండి. నా ప్రాణం నిలబెట్టండి. బాబు మధు, ఆ తాళం చెవి తీసి ఆ డబ్బు వైద్యుడికి ఇచ్చేయరా. సోమయ్య వెంటనే ఆ మందును కాంతమ్మ నోట్లో పోస్తాడు. మందు లోపలికి వెళ్లిన అరగంటకు కాంతమ్మ కడుపు నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కాంతమ్మ స్థిమితంగా ఊపిరి పీల్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ పూర్తిగా కోలుకుని మంచం మీద కూర్చునుంటుంది. రామయ్య, మధు, సుశీల ఆమె చుట్టూ ఉంటారు. కోడలా సుశీల, నన్ను క్షమించమ్మా. ఈ పాడు డబ్బు మీద ఆశతో కళ్ళు మూసుకుపోయి పొదుపు చేయడం అంటే ఇదా? నా ప్రాణాలు నేనే తీసుకునేంత పిసినారుతనం నాలో ఉందన్న విషయం నిన్నటి వరకు నాకు అర్థం కాలేదమ్మా. 2 అణాలు ఆదా చేయడానికి వెళ్ళి నా ప్రాణాలను 5 రూపాయలకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నువ్వు నిన్న ఆ వైద్యుడిని ఆపినప్పుడే నా ప్రవర్తన ఎంత దరిద్రంగా ఉందో నాకు కళ్ళకు కట్టినట్లు చూపించావు. నువ్వు అలా చేయకపోయుంటే నాలో ఈ మార్పు వచ్చేదే కాదు. అత్తయ్య, మీరు పెద్దవారు. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ డబ్బు అనేది మనం సుఖంగా బ్రతకడం కోసం, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అంతేగాని డబ్బు కోసం మనం బ్రతకకూడదు. అవసరానికి మించి ఖర్చు పెట్టడానికి పొదుపు అంటారు. కానీ అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవడాన్ని లోభం అంటారు. లోబికి ఎప్పుడూ శాంతి ఉండదు. మన ఇంట్లో తినడానికి ధాన్యం, వాడుకోవడానికి డబ్బు పుష్కలంగా దేవుడిచ్చాడు. వాటిని మనం గౌరవంగా వాడుకోవాలత్తయ్యా. నిజం చెప్పావు కోడలా. ఈ రోజుతో మా ఇంట్లో ఒక పీడ వదిలిపోయింది. కాంతమ్మ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టు. మనిషి బ్రతికేది ఆ 4 మెతుకుల కోసమే కదా. అవునండి, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక మీదట మన ఇంట్లో ఎవరికి ఏ లోటు రానివ్వను. మధు, రేపే బజార్కి వెళ్ళి నీకు మీ నాన్నకు నా కోడలికి కొత్త బట్టలు తీసుకురారా. ఈ రోజు వంట నేను స్వయంగా నేతితో పప్పు, రుచికరమైన కూరలు చేసి మీ అందరికీ వడ్డిస్తాను. కాంతమ్మ మాటలకు రామయ్య, మధు, సుశీల ఎంతో సంతోషిస్తారు. ఆ ఇల్లు మళ్లీ ఆనందంతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పొదుపుకి పిసినారితనానికి ఉన్న తేడాను కాంతమ్మ గ్రహించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథలోని నీతేంటంటే, ధనం మూలం ఇదం జగత్ అనేది నిజమే, కానీ ఆ ధనాన్ని అవసరానికి వాడకుండా కేవలం దాచిపెట్టడం వల్ల
ఎలాంటి ప్రయోజనం ఉండదు. మితిమీరిన లోభం మనిషికి అనర్థాలను, ప్రాణహానిని తెచ్చిపెడుతుంది. సంపాదించిన ధనాన్ని సరైన మార్గంలో ఆనందంగా అనుభవించడమే నిజమైన సంపద.